హలో ఫ్రెండ్స్, మనం అనంత పద్మనాభ స్వామి వారిని చూడడానికి కేరళకి వెళ్తాము. కానీ అంత దూరం వెళ్ళి చూడలేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు మన ఎంగనూరు నుంచి మంత్రాలయం వెళ్ళే హైవే రోడ్డుకి శ్రీ అనంత పద్మనాభ స్వామివారి దేవాలయం కొత్తగా నిర్మించారు. చాలా బాగా ఉంది. ఇక్కడ చూడడానికి చాలా అందంగా ఉంది. ఇక దేవాలయాన్ని చూద్దాం రండి. ఇక దేవాలయం స్టార్టింగ్ శ్రీ అనంత నాగదేవత విగ్రహం ఉంది. ఇది ధ్వజస్తంభం. ఇది గుడి ముఖద్వారం. గుడి సింపుల్గా ఉన్న స్వామివారి విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది. స్వామివారి ఎదురుగా గరుడ వాహనం ఉంది. ఇది స్వామివారి ఉండి. శ్రీ అనంత పద్మనాభ స్వామివారిని చూడడానికి 3 ముఖద్వారములు ఉన్నవి. స్వామివారిని చూడడానికి మన 2 కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా ఉంటుంది. ఓం ఉపేంద్రాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం లక్ష్మీపతయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం వైకుంఠాయ నమః, ఓం పరబ్రహ్మాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం త్రివిక్రయ నమః, ఓం నారాయణ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం అంసాయ నమః, శ్రీధరాయ నమః, ఓం దేవాయ నమః, ఓం జగత్కారాయ నమః, ఓం నారాయణాయ, ఓం నారాయణాయ, ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ నమః. ఈ గుడిని అందరూ దర్శించుకోండి. వీలైనంత మందికి షేర్ చేయండి.